అందరికీ అవసరమైన మరికొన్ని ఆత్మీయ కుటుంబ నేపథ్య భౌతిక విషయాలు గుర్చిన వర్తమానాలు. సరే, ఏం రాస్తున్నాడు ఇక్కడంటే, ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో హీరోలు ఎవరైనా ఉన్నారంటే పురుషుడు, సెకండ్ స్టేజ్లో ఎవరైనా ఉన్నారంటే స్త్రీ. నేను రెండోది బాగా వినండి, నేను స్త్రీల కోసం మాట్లాడాలనుకోవట్లేదు, రెండవది పిల్లల కోసమే మాట్లాడాలనుకోవట్లేదు. మరి దేనికోసం మీరు మాట్లాడాలనుకుంటున్నారంటే మ్యాన్హుడ్, పురుష లక్షణం. పురుషుడి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి, పురుషుడు అనేవాడు ఎలా ఉండాలి, దీనిని గూర్చి బైబిల్ ఏమని మనకు సెలవిస్తుంది. ఏంటి, పురుషుల కోసం బైబిల్ అంత డైరెక్ట్గా మాట్లాడిన సంగతులు ఉన్నాయంటే ఉన్నాయి. వాటి యొక్క అర్థాలు, వాటి పరమార్థాలు మనకు తెలుసుకోకపోతే రాకపోతే ఈ సమాజంలో ఒక సగటు మానవుడికి లేదా ఒక పురుషుడికి జీవన విధానం ప్రమాదకరం అవుద్దంటే అవుతుంది. నువ్వు ఫైనాన్షియల్గా ఎదగాలన్నా, మరి చెప్తున్నాను, నువ్వు ఆరోగ్యంలో బలపడాలన్నా, నువ్వు అనుకున్న లక్ష్యాలు నువ్వు సాధించాలన్నా, ఈ సొసైటీలో దేవుని చేత నీ కుటుంబం లేదా నువ్వు ఎవరైతే వ్యక్తి ఉన్నావో నువ్వు దీవింపు పొందాలి అంటే, నువ్వు బ్లెస్ చేయబడాలి అంటే ఒక పురుషుడా జర జాగ్రత్త అని వాక్యాలు చెబుతున్నాయి. ఏం చెబుతున్నాయి? పురుషులారా, భర్తలారా, ఇంకా డైరెక్ట్ మాట్లాడుకుంటే పెళ్ళైన వారులారా. కాస్తంత కొన్ని వాక్యాలు కదిపితే మగాడిగా పుట్టిన ప్రతి పురుషులారా, పురుషులారా, మీకు కొన్ని విషయాలు తెలియాలి. కానీ గమ్మత్తు చెప్తున్నా, మనకి పురుషులు ఎలా ఉండాలో బైబిల్ మనకు నేర్పించే లోపే ఈ సమాజం నేర్పించకూడని అడ్డగోలు విషయాలు మనకి నేర్పించేశాయి. ఈ లెసన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను కూడా కనబడ్డా. ఈ వర్తమానం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇప్పుడు అప్పుడు వదిలే తర్వాత చెప్దాం అనుకుని ఈరోజు నిజానికి కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుడిని దేవుడు ఎందుకు పంపాడన్న ఒక హిస్టారికల్ లైన్ నేను ఎత్తుకుందాం అనుకున్నాను. కానీ సహోదరుల సలహా మేరకు పబ్లిక్ వచ్చిన తర్వాత లెసన్ చెప్తాను. ప్రస్తుతానికి మనకు కావాల్సిన ఒక ఈ టాపిక్ చెప్పమన్నానికి నేను ఇందులోకి దిగాను. కానీ ఎందుకో ఇది ప్రిపేర్ అవుతుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. కొంచెం ఏముంది అందులో అంటే బాగా వినండి, దీనికోసం ఆలోచించాలా. పురుషుల యొక్క లక్షణాల కోసం. పురుషులకి ఎమోషన్స్ ఉంటాయి. ఈరోజు కేవలం పురుషుల కోసమే. పురుషులకి ఎమోషన్స్ ఉంటాయంటే ఉంటాయి. వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటుందో తెలిసిన, అప్పుడప్పుడు వాళ్ళు గట్టిగా అరుస్తారు. ఇంట్లో నువ్వు అరుస్తావు లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి, నేను అరుస్తా. అప్పుడప్పుడు గట్టిగా అరుస్తారు, గట్టిగా అరుస్తారు, గట్టిగా అరుస్తారు. కొంతమంది పురుషులు ఎదురుగా కనబడిన వస్తువుల్ని చెప్పండి తన్నుతారు. టీవీ అయితే టీవీని పగల కొడతారు. అక్కడ ఏ వస్తువు ఉంటే వస్తుంది అంటారు. కళ్ళెర చేస్తారు. వాళ్ళ మాట తాగడికి ఒక్కసారే ఇల్లు అంతా నిశ్శబ్దం అయిపోతుంది. ఎందుకంటే అది పురుషుల లక్షణాలన్నీ ఒక అలవాటు ఉంది మనకి. మరలా అడుగుతున్నాను, ఇంత ఎమోషన్ మనం క్యారీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంట్రా అని ఎప్పుడన్నా పురుషుల్లో మరో లక్షణం ఏంటి చెప్తున్నా, అప్పుడప్పుడు కొంతమంది పురుషులు ఏడుస్తారు, ఒంటరిగా కూర్చుంటారు, ఏదో కోల్పోయినట్టుంటారు. ఆ కోల్పోయిన తర్వాత అసలు ఏం జరుగుతుందని తనను తాను ప్రశ్నించుకున్నప్పుడు ఎందుకు కొట్టాను రా అనే ఫీల్ అయ్యే విషయాలు కూడా మగాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు క్యారీ చేస్తున్నప్పుడు వాటిని ఎందుకు కొన్ని విషయాల్లో కంట్రోల్ చేయలేకపోతున్నారంటే ఈ సమాజం మనల్ని కంట్రోల్లో పెట్టే సలహాలు మనకు ఇవ్వలేదు. మరి ఎలాంటి లక్షణాలు ఇచ్చింది, ఎలాంటి విషయాలు మాట్లాడుతుందంటే పురుషుడికి డెఫినేషన్ ఇచ్చింది ఈ సమాజం. పురుషుడికి డెఫినేషన్ ఎలాంటి డెఫినేషన్ ఇచ్చింది, ఎలాంటి డెఫినేషన్ ఇచ్చిందంటే మగాడు అన్నాక ఆ మాత్రం కోపం ఉంటుందండి, అరుస్తాడు, కొడతాడు, అవసరమైతే గోడకేసి గుద్దుకుంటాడు. ఆ మాత్రం ఉంటుంది మగాడంటే. ఆ మీసాలకున్న పొగరు ఉంటుంది, ఆడి కండరాలకున్న పొగరు ఉంటుంది. ఆ మాత్రం అరుస్తాడు, కొడతాడు. 2 దెబ్బలు ఆడపిల్లని కొడితే ఏంటి కొడతాడు. ఈ వకాల్తా బుచ్చుకుని మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు లేదా? పురుషుడు అన్నాక తిడతాడు, కొడతాడు, సంపాదిస్తున్నాడండి. ఒక మాట అంటే ఏంటండి,
పురుషుడు ఇలా ఉండాలని, ఆడు ఎలా కోప్పడాలని, ఎలా ప్రవర్తించాలని, వాడి బిహేవియర్ ఇదని పురుషులకి కొన్ని నేర్పించే సమాజం ఈ సమాజంలో ఒక లక్షణాలు ఉన్నాయి. పాత సినిమాలు అంటే 90s టైంలో, అంటే అంకుల్ గారు వాళ్ళ టైం అలా ఆ యంగేజ్ టైంలో, ఆ టైంలో మీరు చూడండి, అంటే అప్పుడు మనం పుట్టాం అలా యంగేజ్లో అన్నమాట. ఆ అంకుల్ గారు అక్కడ ఉన్నారు చూడండి. ఆ టైంలో అప్పుడప్పుడు ఆ సినిమాలు మనం చూసేవాళ్ళం మారకముందు. పురుషుడు అనగానే ఒక అజమాయిషి, ఇంట్లో ఏదో అడావడి జరుగుద్ది. పురుషుడు ఇంట్లో హీరో ఇలా బయటకు వస్తాడు, ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇలా చూస్తాడు, ఇలా చూసి ఇలా వచ్చి అంటాడు, ఏ లోపలికి వెళ్ళు అంటాడు. అలాగేనండి అని వెళ్ళిపోద్ది హీరోయిన్ అనమాట లోపల. అదొక క్లాసిక్ సీన్ అది సినిమాల్లో. మా ఫ్రెండ్ వస్తున్నాడు, నువ్వు లోపలికి వెళ్ళంటే అలాగేనండి వెళ్ళిపోతున్నా. అదొక క్లాసిక్ సీన్ అయింది ఆ రోజులు. ఇప్పుడు చూడండి, పురుషులు సినిమాల్లో కూడా ఆధిపత్యం ఉంది, సమాజంలో ఆధిపత్యం ఉంది. పురుషుడంటే ఏంటి? అరుస్తాడు. పురుషుడంటే ఏంటి? కొడతాడు. పురుషుడంటే ఏంటి? తిడతాడు. పురుషుడంటే ఏంటి? వస్తువులు పగలగొట్టేస్తాడు. పురుషుడికి అర్థాలు చెప్పింది ఈ సమాజం, అంటే అర్థాలు చెప్పింది. అందుకే చూడండి, సినిమాలు ఎప్పుడు మీరు చూడండి, పై చేయి ఎప్పుడు ఎవరిది ఉంటుంది చెప్పండి? మగాడిది. పురుషుడికి అంత పెద్దపేట ఇలానే ఉండాలని పాత సినిమాలు మొదలుకొని, పాత రచనలు మొదలుకొని జనరేషన్ అంతా అలా ఉండాలనగానే, అందుకే చూడండి, ఆ రోజుల్లో ఇంటి వెళ్ళాలనగానే మౌనంగా ఉండాలి. ఇంటి మగాడు అనగానే బాగా అరాలి. ఆడు కనుసైగుతో అనగానే లోపలికి వెళ్ళిపోవాలి. అదో రకమైన యాటిట్యూడ్ అది. ఇలా ఉండాలని ఎవరు నేర్పించారని నేర్పించింది ఈ ప్రపంచమే నేర్పించింది. అందుకే చూడండి, ఈ ప్రపంచం నేర్పించినప్పుడు ఆడపిల్లల మీద దాడి జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళని సపోర్ట్ చేసేలా ఉన్నారు. కొంతమంది మగాళ్ళు ఉంటారు, బాగా వినాలి ఇవన్నీ. ఈ స్టోరీ మీకు అర్థమైతే కొన్ని ఎదరికెళ్ళి కొద్ది విషయాలు అర్థమవుతాయి. కొంతమంది మగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు చెప్పిన, ఆడు అలా ఉండాలని అలా ప్రిపేర్ చేస్తారండి. ఎందుకు ఎప్పుడు ఆడు ముఖంలో నవ్వు ఉండదు, ముడిస్ట్ ముఖం అది. ఇలా వస్తాడు, ఇంట్లోకి వస్తాడు. పోలీసుడు ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుందో చెప్పండి. ఈ పెద్ద మనిషి ఇంట్లోకి వచ్చినా కూడా చెప్పండి అలాగే ఉంటుంది. ఆడు పోలీసు వాళ్ళకి ఇంట్లోకి వచ్చి, బాగా వినండి, ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం చేద్దావు అని అడుగుతాడు. తిన్నావా? తిన్నానండి, పడుకో అంటాడు. ఎంత పోలీసుడి యాటిట్యూడ్ కాదు చెప్పండి. ఏంటి నడుతున్నాను, ఏంటి, ఆ తర్వాత అడగడం ఏంటి, తిన్నావా అని అడగంటే పడుగా 11 అవుతుంది, ఇంకా అర్ధరాత్రి వరకు ఎదవేసాలు ఎక్కువైపోయింది. మళ్ళీ నడుతున్నాను. ఈ యాటిట్యూడ్ చూడండి, ఒక ఆఫీసర్ వచ్చినట్టు, ఒక పోలీసుడు వచ్చినట్టు ప్రవర్తించే పురుషులు ఉన్నారా లేదా? ఏమాత్రం మీరు చూడండి, ప్రేమ లేకుండా, అనురాగం లేకుండా, మీరు ఎక్కడ మీరు చూడండి, మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తూ, వాళ్ళ ముఖం మీద నవ్వు లేకుండా, కనీసం ఒక ముద్దుగా మాట్లాడే మాట కూడా లేకుండా, ఇలా ఉంటేనే మాట వింటారన్నట్టు అలవాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారా లేదు చెప్పండి. పైపచ్చికి ఫ్రెండ్స్తో అంటారా, మనం ఆ మాత్రం సీరియస్ మెయింటైన్ చెప్పితే మాట ఉండరు అది అన్నారట. ఎవరది? అదే మేడం, మాట ఉంది అది. నువ్వు ప్రతిదానికి బుజ్జి గజ్జి చెప్పండి బజ్జి అన్నావంటే మీదకి ఎక్కేస్తాం. అందుకు నువ్వు ఏం చేయాలి? సీరియస్గా తిన్నావా, ఏంటి, వస్తాం, కొడుగా అనాలరా, వచ్చేదన్న బుజ్జి, అలా బుజ్జి ఎలా బుజ్జి అంటే చెప్పండి, అది నీ మీదకి ఎక్కుతుంది. అందుకు నువ్వేం చేస్తావు? కంట్రోల్లో పెట్టాలి. కంట్రోల్లో పెట్టాలంటే నవ్వకెక్కువ, లోకమైపోతావు. అందుకే చూడండి, చాలామంది మగాళ్ళు చూడండి, వీడు బయట అంతా బాగా నవ్వుతాడు, అంతా బాగా తిరుగుతాడు, స్నేహితులతో అంతా బాగుంటాడు. ఆ ఇంటికి వచ్చేసరికి మాత్రం ఆ మాడు ముఖం వేసుకుని వస్తాడు. అలాగా ఆ గేటు దగ్గరే తేడా వచ్చేది వాతావరణం. ఆవిడ చూస్తే ఈవిడికి వీపోయేది, ఏంటి బండి ఎలా ఉందని, ఆవిడికి టెన్షన్ వచ్చేస్తుంటుంది. ఈ టైం ఒక ఇంటి వద్ద నువ్వు ఇంట్లోకి వచ్చేసరికి నీ పిల్లలు నవ్వరు, నీ ఇంట్లోకి వచ్చేసరికి నీ భార్య నవ్వదు, నువ్వు ఇంట్లో వచ్చేసరికి నీ తల్లిదండ్రులు నవ్వట్లేదు, నువ్వు ఇంట్లోకి వచ్చేసరికి అంత నిశ్శబ్దం అయిపోతుంది. నీకేమనిపిస్తుంది అసలు ఒక పురుషుడిగా? అరే నేను ఇంట్లోకి వచ్చేసరికి వాతావరణం ఒక్కసారి నిశ్శబ్దం అయిపోతుంది అన్నప్పుడు నువ్వు పెద్ద గొప్ప అనుకుంటున్నావు. కానీ గమ్మత్తడి చెప్పనా, నీ వల్ల భయపడి చేస్తున్నారు వాళ్ళు, భయపెడుతున్నావు వాళ్ళని. కౌగిట్లోకి ప్రేమగా గొర్రె పిల్లలు రావాల్సిన అమ్మాయి భయపడుతుంది. బుడిబుడి నడకలు నడుస్తూ నేను చూసిన వెంటనే నీ చిన్న పిల్లలు డాడీ అని నవ్వే నవ్వులు వాళ్ళలో కనబట్లేదు, భయపడుతున్నారు వాళ్ళు.
నువ్వు బయటకు వస్తుంటే డాడీ నేను కూడా వస్తాను, నీ పిల్లలు నిన్ను చూసి అనలేకపోతున్నారంటే, నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నీ భార్య ప్రేమగా చూస్తూ వెళ్ళిపోతున్నారండి త్వరగా వచ్చేయండి అని అనలేకపోతుందంటే, నువ్వు ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నావు? ఇంట్లో నీ వాతావరణం ఏంటి చెప్పిన, నీకు ఇదే బిహేవియర్ ఉంటే, ఇలాంటి మూడిష్టి వాతావరణం నీకుంటే, నీ ఇంట్లో నీ పిల్లలు నీ భార్య నీ గురించి అనుకునే మాట ఏంటి చెప్పిన, వీడు త్వరగా బయటికి పోతే బాగుండు అనుకుంటున్నారు వాళ్ళు. నీ రెక్కల కష్టం మీద బతుకుతూ, నీ రెక్కల కష్టమే బాగుతూ, నీ నీడ వింటూ వాళ్ళు నీ నవ్వుని కూడా చూడలేకపోతున్నారంటే, నువ్వు ఇంట్లో మగాడిగా నువ్వు ఎలా ఉంటున్నావు? అందుకే చూడండి, అలా పొగడ నడుతున్నాను. ఇంకా మ్యాన్హుడ్ అంటే ఈ సమాజం ఏమి నేర్పిస్తుంది? పొగరగా ఉండాలి, కోపంగా ఉండాలి, సమాజాన్ని బాగా వినండి కంట్రోల్ పెట్టేవాడు మగాడన్నట్టు చూపించాలి, పోలీసు వాళ్ళగా బిహేవియర్ చేయాలి. ఆ మాత్రం పొగరు లేకపోతే మాట వినరన్న ఒక భయంకరమైన తత్వాన్ని నేర్పించాలి. ఈ పురుష లక్షణాలు మ్యాన్హుడ్ అంటే. ఇంకేమి నేర్పించారు కొంతమంది, అరే మగాడంటే ఏంట్రా మగాడంటే వాళ్ళు అన్నారు, ఈ మాట తప్పుగా అంటున్నాను అనుకోకండి, సమాజంలో ఉన్న వల్గారిటీ వర్డ్స్ కొన్ని ఉపయోగిస్తున్నాను ఏమనుకోకండి, అది మరీ వల్గారిటీ కాదు, నాకు సెన్సార్ గుర్తుంది. వాళ్ళ సొసైటీలో మగాడంటే ఏమన్నదరే, ఒక అమ్మాయి ఆఫర్ ఇచ్చిందంటే చెప్పండి, ఆ అమ్మాయితో నువ్వు తప్పు చేయాలి. మగాడవన్న తర్వాత అమ్మాయి పిలిస్తే నువ్వు వెళ్ళలేదంటే ఏం మగాడవురా. మగాడంటే సమాజం ఇస్తున్నది కోపడాలని డెఫినేషన్ ఇస్తుంది. మగాడు అనగానే సమాజం ఇస్తున్న డెఫినేషన్ ఏంటి చెప్పిన, సెక్స్ చేయాలంటుంది, విచ్చలవిడిగా సెక్స్ చేయాలంటుంది. మగాడు అనగానే సమాజం ఇస్తున్న మరొక డెఫినేషన్ చెప్పిన, మగాడికి కాస్తంత చెప్పండి కండ్లు ఉండాలంటుంది. మగాడు అనగానే సమాజం సంపాదించాలంటుంది. మగాడు అనగానే కాస్త భార్యని కొట్టాలంటుంది. మగాడు అనగానే ఇంకేం చెప్తుంది, సినిమాల్లో బయట ప్రతి విషయంలో ఒక మగాడిని ఒక భయంకరమైన మరమనిషిలాగా చూపిస్తుంది. అదే మగతనం అనుకుంటున్నాం. అందుకే చూడండి, సెక్స్ విషయంలో చాలా దారుణంగా మాట్లాడుతూ, శృంగార విషయంలో చాలా దారుణంగా మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచే యంగేజ్లోకి వచ్చేసరికి స్నేహితుల దగ్గర నుంచి నేను చెప్తున్నాను, నా వయసులో నేను ఎన్నవే, చిన్న వయసు నుంచి యంగేజ్లోకి వచ్చిన దగ్గర నుంచి మన సర్కిల్ చెప్పే మాట చెప్పినా తప్పుగా అన్నాను అనుకోకండి, మీకు మీ సెక్షన్కి అంతా చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. మన చుట్టూ మన ఫ్రెండ్స్ సర్కిల్ చెప్పే మాట ఏంటంటే, నువ్వు కట్టుకోబోయేదాన్ని కానీ నీతో తిరిగేదాన్ని కానీ సెక్షువల్గా తాన్ని ఎంజాయ్లో ముంచేయాలని చెప్తారు. మళ్ళీ ఇంకొకరి వైపు చూడకూడదంటే, నీ మగతనం జీవించరా, వచ్చిన ఆఫర్ వదలకరా, ఇలాంటి దరిద్రపు మాటలు చెప్పినప్పుడు చాలామంది మగపిల్లలు చేసే తప్పు చాలామంది ఉండే ఉంటారు. ఒకవేళ లేకపోతే దేవుడికి మహిమ కలుగును కాక, ఆ సెక్షలో ఆ ఎదుటి వ్యక్తిని, అమ్మాయిని లేదా నీ పర్సనాలిటీ ఎవరైతే ఉన్నో ఎదురుగా ఉన్నా ఆ వ్యక్తిని నువ్వు తృప్తిపరచడానికి చాలామంది ఫోర్నోగ్రఫీకి అలవాటు పడ్డారంటే మీరు నమ్మగలరా? అంటే ఎలా చేయాలి, వాళ్ళని ఎలా హ్యాపీగా ఉంచాలి, అందులో భంగిమలేంటి, ఎలా ఉండాలని ఫోర్నోగ్రఫీకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. రెండోది, వయాగ్రా అనే కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఆ భయంకరమైన ట్యాబ్లెట్స్ వాడి గుండెపోట్లు తెచ్చుకున్న చాలామంది పురుషులు ఉన్నారు. ఎలా ఉండాలంటే, ఒక జంతువులాగా సెక్స్ చేస్తేనే నా లైఫ్ పార్ట్నర్ లేదా నా లవర్ని లేదా నాతో ఉండాలనుకున్న అమ్మాయిని నేను ఎలా ఉంటేనే నన్ను మగాడుగా అర్థం చేసుకుంటుంది, లేకపోతే నన్ను మగాడు అనుకోదు అనుకున్నప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు సలహాలు ఇచ్చేసరికి బ్లూ ఫిల్మ్లు చూస్తున్నారు, ఫోర్న్ వీడియోలు చూస్తున్నారు, రాంగ్ వెబ్సైట్స్కి వెళ్తున్నారు, మెడిసిన్స్ వాడుతున్నారు, కొకైన్లు ఎక్కించుకుంటున్నారు. దీని దెబ్బకి వాళ్ళు ఏమవుతున్నారంటే ఆరోగ్యాలు అట్టుడికిపోతున్నాయి, సంతానోత్పత్తి తగ్గిపోతుంది, ఎముకలు గొల్లైపోతున్నాయి. వాడు చేయాల్సిన సహసిద్ధమైన లక్షణాన్ని వాడు భయంకరమైన దానికి ఉపయోగిస్తే సుఖవ్యాధులు వచ్చి చస్తున్నారు ఈరోజు చాలామంది యంగ్స్టర్స్కి హెచ్ఐవి ఉన్నట్టు మీరు నమ్మగలరా? చాలామంది యంగ్స్టర్స్కి ఎయిడ్స్ ఉన్నట్టు మీరు నమ్మగలరా? చాలామంది ఇండస్ట్రీలో కొంతమంది పేర్లు చెప్పకూడదు, లైవ్ వెళ్తుంది, పెద్ద పెద్ద హీరోలకి పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా సుఖవ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ కాలం చేసేసిన వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఎందుకు ఇలా బలి అయిపోతున్నారంటే ఆ సమాజం చెప్తుంది ఏమని, నువ్వు పురుషుడురా, నువ్వు ఇలా శృంగారం చెయ్యాలరా, ఇది చేయకపోతే నేను చేతగానోడు అనుకుంటారా, దాని కొరకు నువ్వు ఏదో ఒకటి చేయాలనగానే భార్యతో కూడా మాట్లాడటం ఏమనుకోకండి, భార్యతో కూడా బ్లూ ఫిల్మ్లో చూసిన ఆ భంగిములను ప్రయోగాలు చేసే
పనికి మాలిన సన్నాసిగాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఉన్నారు సన్నాసి యాదవులు. అరే నువ్వెక్కడో దిక్కుమాలిన చిత్రాలు చూసి ఆ ప్రయోగాలు ఈ ఆడపిల్ల మీద చేస్తే మనిషి అనుకుంటున్నావా, లేకపోతే మృగం అనుకుంటున్నావా, మనసు అనుకుంటున్నావా, జంతువు అనుకుంటున్నావా? నీ భార్యది, నీ భార్య మీద ప్రయోగాలేంటి? నువ్వు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృత్తే అది. నువ్వు చూస్తున్న వాళ్ళ వృత్తి అది. వాళ్ళు భయంకరమైన భంగిమలు పెడతారు, వాళ్ళు దొల్లుతారు, ఎగురుతారు, భయంకరమైన ఏవైతే ఈ మాట వాడుతున్నా నన్ను తప్పుగా అనుకోకండి, వాళ్ళ భయంకరమైన యాంగిల్స్లో వాళ్ళు మూవ్ అవుతారు. ఆ ప్రయోగాలు ఈ పిల్ల మీద చేస్తే ఎలా? అసలు నువ్వు మనిషివేనంటే నీకు ఇలాంటి రాంగ్ యాటిట్యూడ్, ఈ డెవిల్ యాటిట్యూడ్ నీకు ఎవరు నేర్పించారంటే నీ సన్నాసి వాళ్ళందరూ నేర్పించారు నీ చుట్టూ. అమ్మాయి అంటే ఈ భంగిమలు ఉండాలి, అమ్మాయి అంటే ఈ యాంగిల్స్ ఉండాలి, అమ్మాయి అంటే ఈ మాట్లాడినా తప్పుగా అనుకోకండి, ఇదిగో ఈ ఆకారంలో ఇలా ఉండాలి, వెయిట్ ఇలా ఉండాలి, వైట్ ఇలా ఉండాలి. నీకు ఎవడరా చెప్పింది ఇవన్నీ అంటే నీ సన్నాసి వాళ్ళందరూ చెప్పారు నీకు. నేను అడుగుతా, నీ చుట్టూ ఉన్న నీ ఫ్రెండ్స్ ఒక్క ఎదవ దగ్గర రీల్స్ ఓపెన్ చేస్తే ఆ రీల్స్ హిస్టరీ అంతా ఏంటి? చెత్త ఉంటుంది ఆ రీల్స్ అంతా. యూట్యూబ్కి కానీ నేను అడుగుతాను, యూట్యూబ్కి కానీ, ఇన్స్టాకి కానీ, ఫేస్బుక్ కానీ ఉండే లక్షణం చెప్పిన, నువ్వు ఏ చెత్త అయితే ఎక్కువ చూస్తావో ఆ చెత్తే డిస్ప్లే వస్తుంది, గుర్తుపెట్టుకో. ఎవరైనా చూడండి, ఆడు ఫోన్ చూసి యూట్యూబ్లో ఏమి వస్తున్నాయో చూడండి. దేవుడి పాటలు రావు ఎదవకి, ఏమొస్తుంది చెప్పండి? ఆ షార్ట్లు కానీ ఇవన్నీ అడుగుతున్నాను, ఏం చూస్తున్నావు? ఇలాంటి ఎదవలు నీకు సలహా ఇవ్వడం ఏమని? నీ మగతనం నిరూపించుకోరా, నీ మగతనం నిరూపించుకోరంటే ఈ మగతనం నిరూపించుకునే ప్రయత్నం ఏ మగతనం? ప్రయోగాలు చేసి చంపేస్తావా పిల్లని? నీ మగతనం నిరూపించుకోవడానికి నీ భార్య మీద ప్రయోగాలు చేస్తే ఆ పిల్ల కాపురం చేయలేక అమ్మా నాన్న దగ్గరికి పరిగెడితే వీడు మళ్ళీ ఈ పోటీగాడి పెద్దల సభలో అన్నాడట, ఆ రచ్చబండ్లో తగువ పెడతా అన్నాడట, మీ అమ్మాయి నా దగ్గర పడుకోవట్లేదండి అన్నాడు. ఎంత సిగ్గులేని ఎదవనాలండి. నలుగురు ఉన్నప్పుడు మీ అమ్మాయి నా దగ్గర పడుకోవట్లేదు అన్నావంటే నువ్వు పడుకోవడం వచ్చా అని అడుగుతున్నాను. నీకు మృగానివి, నువ్వు జంతువు, నువ్వు పనికి మాలిన ఎదవల ఫోర్న్ సైట్లు ఉంటే, ఆ బ్లూ ఫిల్మ్ సైట్లు ఉంటే ఆ రాంగ్ యాటిట్యూడ్ నీ పిల్ల మీద చూపిస్తున్నావుంటే ఎవడు చెప్పాడు నీకు మగతనం అంటే ఇదని? నేను ప్రేమగా నీ భార్య ముద్దెట్టడానికి భయపడుతుందంటే నీకు సెక్స్ చేయడం వచ్చా? నడుతున్నాను మగాడు, నిన్ను అడుగుతాను, మగాడు అని ఏ మేసాలో గడ్డాలు చూసి మురిసిపోతున్నావో నీ భార్య నీ కౌగిట్లోకి ఆనందంగా రాలేకపోతున్నా. నీకు సెక్స్ అంటే ఏం తెలుసు? బైబిల్ చెప్తుంది ఒక హెల్దీ సెక్స్ ఉంది బైబిల్లో. పానుపు నిష్కల్మషంగా, పానుపు ఆరోగ్యకరంగా, దేవుని దృష్టికి మానవుల దృష్టికి ఒక సమాధానకరమైన సంతాన ఉత్పత్తిలో సెక్స్ ఉండాలని బైబిల్ డెఫినేషన్ ఉన్నాయన్న సంగతి నీకు తెలుసా? పురుషుల గురించి బైబిల్ ఎద్దేవా చేసింది, మాట్లాడింది. ఎవడైనా చెప్తున్నాను, నీ సర్కిల్లో, నీ కాలేజీలో, నీ ఉద్యోగంలో, ఈ సమాజంలో పురుషులారా ఎవరైతే ఉన్నారో, నిన్నే ఓ మనిషి, ఒక పురుషుడా, ఏ మ్యాన్ నీకే చెప్తున్నాను, ఎవడైనా ఇలాంటి సలహాలు నీకు ఇస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, అది రైట్ డెఫినేషన్ కాదు. మగాడంటే శృంగారంలో ఆరితేలిపోవాలని ఎవడని చెప్తే నమ్మకండి. ఇలాంటి బోర్డు సలహాలన్నీ పాటించి సెక్స్లో నాలెడ్జ్ నేర్చుకోవాలని పనికి మన సైట్లలో నాలెడ్జ్ పెంచుకొని చివరికి వాడు రోడ్డు మీదకి వస్తే ఆడ కుక్కనే ఆడ పిల్లనే సమానంగా చూసే సైకో ఎదవలు ఈరోజు తయారవుతున్నారంటే వీళ్ళందరూ ఇలా తయారవడానికి కారణం ఏంటి చెప్పండి? మగాడంటే ఎలా ఉండాలి, మగాడంటే ఎలా ఉండాలని అనవసరమైన వాటిని అలవాటు చేయడం వల్లేగా, ఈ బ్లూ ఫిల్మ్ అలవాటు అవడం వల్లేగా. ఇలాంటివి చూసినప్పుడు వాడి బాడీ రేగినప్పుడు, వాడు పరిపక్వత దశలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు చూస్తే వాడికి రోడ్డు మీద ఆడ కుక్క ఆడ పిల్ల ఒకేలా కనబడుతుంది. వాడికి ఎందుకు వాడు అలా అయ్యాడు? కారణం ఏంటి చెప్పండి? వాడికి ఎవడో చెప్పాడు పురుషుడు అంటే ఎలా ఉండాలని. నడుతున్నాను, నీ ఇంట్లో చూసి నీ వదిని చూసినట్టు చూడలేకపోతున్నావు, నీ ఇంట్లో చూసి నీ చెల్లిని చూసినట్టు చూడలేకపోతున్నావు, నీ ఇంట్లోనే నీ మనుషులను చూసినట్టు చూడలేకపోతున్నావు. నువ్వు బయటికి వెళ్తారే ప్రతి ఒక్క నా పైనుంచి కింద వరకు ఆ పిల్లని నీకు ఎలా చూడాలనిపిస్తుంది? నీ చెల్లి కాదా, మీ వదిని కాదా, వయసులో ఉన్న మీ అమ్మ కాదా అని అడుగుతున్నావు. నీకు ఎలా చూడాలనిపిస్తుంది? నీకు పురుషుడు అనగానే ఆడపిల్లని రోడ్డు మీద కామెంట్లు చేసుకోవడమే పురుషుడు అనుకుంటున్నావా?
బస్సులు వెనకాల తిరగడం పురుష లక్షణం అనుకుంటున్నావా? బస్ స్టాండ్లో పై బట్టలు నిప్పేసి నిలబడడం పురుష లక్షణం అనుకుంటున్నావా? కండలు జీవించుకోవడం పురుష లక్షణం అనుకుంటున్నావా? ఎవడు చెప్పాడు నీకు ఇది పురుష లక్షణం అని? ఎవరు నేర్పించి నడుతున్నాను? ఇవి పురుష లక్షణాలు కాదు. మ్యాన్హుడ్ అంటే అది కాదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది, బాగా వినండి. కండలు పెంచడమే మగతనం అంటారు, తెగ పెంచేస్తుంటారు అవి ఇవి తాగి. ఇక్కడ ఒక ఇంజక్షన్, ఇక్కడ ఒక ఇంజక్షన్, ఇక్కడ ఒక ఇంజక్షన్. నేను చెప్తున్నాను, ఇలా ఇంజక్షన్ చేసుకున్న మా జిమ్లో ఉన్న గురువులు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన మళ్ళీ చెప్తున్నాను. చాలామందికి ఈ మధ్య బాడీలు పిచ్చి వచ్చింది, బాడీలు పిచ్చి నడుతున్నాను. నీకు నిజంగా బాడీ పెరగాలంటే రా, పొలం పనికి రా, అన్నీ దిగిపోతాయి, నీకు రా. పోనీ జిమ్కి వెళ్ళి అడుగుతున్నాను, నీ జిమ్ పేరు మీద నాకు తెలిసిన సర్కిల్ చెప్తాను. నేనే జిమ్లో పడివచ్చున్నాను, నాకు తెలిసిన సర్కిల్లో చెప్తున్నాను. ఈ జిమ్లకి అలవాటు పడిన కండలు ఉండాలి మంచిదే, ఫిట్నెస్ ఉండాలి మంచిదే, మగాడన్నాడక ఆడి యొక్క బలం ఆడి అలంకారం మంచిదే. కానీ ఈ ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టి చదువులు ఎగ్గొట్టిన సన్నాసేతలు ఉన్నారులే చెప్పండి. ఇప్పటికీ నా టైం లైన్లో నుంచి అప్పటి నుండి ఎప్పటికీ జిమ్ములు చేసి 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 ఆ కండలు పెంచి 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 ఉద్యోగం రాక, చదువులు రాక, టాలెంట్ రాక ఈ కండలు పెంచి మీరు దేనికి పనికొస్తారా అంటే బాడీ గార్డులకి సెక్యూరిటీ తప్ప దేనికి పనికిరారు. దానికేగా నడుతున్నాను. నీ కండలు దేనికి? రూపాయి ఉపయోగం లేని కండ అది. నీ ఎముకల బలం దేనికి? నీ ఇంటికి పోసన ఇవ్వగలదా? గుప్పుడు మెతుకులు పెట్టగలదా? ఇలా చూసుకుని అద్దం ముందు ఈ మధ్యలో ఎలా నిలబడిపోయి ఇలా చూసుకుని ఇలా నడుతుంది. ఏడ్రి వాసిపోయినాయా? నువ్వు చూసుకో, మాకెందుకు చెబుతున్నావు మళ్ళీ? ఇలా చూసుకుని నడుతున్నావు, ఇలా చూసుకుని ఇలా మురిసిపోయి వయసు అయిపోయింది జిమ్ముల్లో చాలామందికి. నాకు తెలుసు, నా సర్కిల్ నేను చెప్తున్నాను. ఈ జిమ్ములు పిచ్చి బట్టి చదువులు పోయిన వాళ్ళు ఉన్నారు, ఈ జిమ్ములు పిచ్చి బట్టి నడుతున్నాను భవిష్యత్తు పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ జిమ్ములని తిరిగి దేనికి పనికి రాక ఇప్పుడు కండలు పెంచుకొని ఆటోలు తోలుకుంటున్నారు చాలామంది. ఆటోలు, సెక్యూరిటీ జాబులు చేస్తున్నారు. ఏ పని చేయలేక నడుతాను. కండలు ఉంటే సరిపోద్దా? ఆ కండకు ఫుడ్ ఉండాలిగా, నడుతున్నాను. ఆ ఫుడ్ ఎలా వస్తుంది? అద్దం ముందు నిలబడి ఎలా అంటే వస్తుందా? ఎలా అంటే వస్తుంది? పురుషుడు అనగానే నడుతాడు, పురుషుడు అనగానే ఫిట్నెస్ అనుకుంటున్నారు, పురుషుడు అనగానే ఇదిగో సెక్స్ అనుకుంటున్నారు, పురుషుడు అనగానే కోపం అనుకుంటున్నారు. అలా కాదురా, ఇలా ఉండాలిరా, అలా కాదురా, ఇలా ఉండాలిరా అంటే పురుషుల్లో ఉండే మరొక రాంగ్ యాటిట్యూడ్ అని చెప్పిన, నా ఇష్టం నేను ఎలా ఉంటా. ఇది ఒక డైలాగ్ అయిపోయిందిగా, నా ఇష్టం చెప్పండి, నేను ఇలాగే ఉంటా, నేను ఎవడు చెప్పింది వినను, మళ్ళీ ధైర్యం మాట్లాడి చెప్పిన ఆడి మాట ఆడేయండి అంట. పిచ్చకి నీకు జాయిన్ చేయాలి ఇంక త్వరలోనే. ఎవడో చెప్పాడు ఈ పాసి డైలాగులన్నీ, ఎవడో చెప్పాడు నీకు డైలాగులన్నీ, ఎవడో నేర్పిస్తున్నాడు అడుగుతున్నాను. అసలు నీ సర్కిలే రాంగ్ సర్కిల్ అది. అలాంటి సర్కిల్లో తిరుగుతున్నావు. అందుకే పురుషుడు అనగానే ఈ మాట ఉండాలి, పురుషుడు అనగానే కోపం ఉండాలి, పురుషుడు అనగానే కొట్టాలి, పురుషుడు అనగానే కంచాలు ఇసిరేయాలి, పురుషుడు అనగానే వస్తువులు పగలగొట్టేయాలి, పురుషుడు అనగానే కోపడాలి. ఇలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నారు. దీనికి ఆపోజిట్ ఏంటి చెప్పిన? పురుషుడు గడ్డ ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, భావోద్వేగాలు, అవి మనం బయటికి చూపించకూడదంట. అందుకే మగాలంట చెప్పండి ఏడవకూడదంట, ఆడోలే ఆడాలంట. మరి మేము ఏడిపోతే ఏం చేయాలట? జస్ట్ 5 minutes లోపల పోవా, ఏం చేయాలి? నడుతున్నారు. మనం ఏడకూడదంట, మనకి ఏడిపోతే ఏడకూడదంట, బాధ అయితే బాధ కూడదంట. ఇలా జేబులో జైలు పెట్టుకుని పంటి కింద ఇలా బాధ అనాలంట. చచ్చిపోవాలని ఊపిరి పీకించుకుని అడుగుతున్నా. ఎవరు నేర్పించండి? ఏడొద్దంటారు, నవ్వొద్దంటారు, చెప్తున్నాను, ఎక్కువగా ఉండొద్దంటారు, కోపడమంటారు, అజిమైసి చేయమంటున్నారు. ఈ ఎవరు నేర్పించారా సినిమాలు? ఈ ఎవరు నేర్పించారా కవులు? ఈ ఎవరు నేర్పించారా పెత్తందారి వ్యవస్థ? అసలు దీనికి ఆరిజిన్ ఏంట్రా? పురుష పెత్తనాన్ని చూపించే మతాలు. అక్కడి నుంచి సొసైటీ కొలాప్స్ అయింది. పురుషుడే పైన ఈ పురుషుల లక్షణాలు ఇవన్నీ చూపించి వాళ్ళ పాడైన ప్రవర్తన చూపించారు. అడుగుతున్నాను, మగాళ్ళు ఏడ వండిస్తున్నారా? కానీ గమ్మత్తని చెప్పనా, మగాళ్ళలో చెడ్డ గుణాలు ఉన్నాయని ఎంత వాస్తవమో, మగాళ్ళలో చెప్పుకోలేని బాధాకరమైన సంగతులు ఉన్నాయనో కూడా అంతే వాస్తవం. కొంతమంది మగాళ్ళు చాలా దారుణంగా ఏడుస్తారు.
మగాళ్ళు ఏడొచ్చు అంటే నేను అంటాను, ఏడొచ్చు. కొంతమంది మగాళ్ళు ఉంటారు, ఒంటరిగా కూర్చుంటాడు. ఆడు అలా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆడు చూస్తే బాధేస్తుంది. ఎందుకు ఒంటరిగా కూర్చుంటాడంటే ఆడు బయటికి చెప్పలేడు ఫ్యామిలీ విషయాలు. వాడికి ఒక మెచ్యూరిటీ ఉంది. వాడు ఒంటరిగా కూర్చుంటాడు, గుండెల్లో చాలా విషయాలు దాచుకుంటాడు. ఆ విషయాలు దాచుకున్నప్పుడు వాడు ఎవరితో పంచుకున్న కుటుంబం పరుగు పోద్ది. వాడు ఎవరికీ చెప్పలేడు. మరి ఏం చేయాలంటే ఆ బాధను తట్టుకోలేక, ఆ పంటి బిగును వాడి బాధను దాచేసుకుని ఎవరికీ చెప్పలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్న మగాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అటు అమ్మను ఆనంద పెట్టాలో, ఇటు కట్టుకున్న దాన్ని ఆనంద పెట్టాలో, ఇటు తోబుట్టువుల మాట వినాలో, లేదా నా భార్య తాలూకా మాటలు వినాలో, ఇద్దరిని సమానంగా చూడలేక వాళ్ళలో మాట వినక వీళ్ళలో మాట వినక ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డులా కష్టపడి ఇంటికి వస్తే ఇంట్లో మనశ్శాంతి లేక ఇసుకుపోయి ఇలాంటి బతికే కన్నా చచ్చిపోతే బాగుండని ఒంటరిగా పోయి ఎక్కడో నదుల దగ్గర దూరంగా కూర్చుని ఏడ్చే మగాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? మగాళ్ళు ఏడుస్తారంటే ఏడుస్తారు. మగాళ్ళు కన్నీళ్ళు దిగమింగుకుంటారంటే దిగమింగుకుంటారు. మగాళ్ళలో చెడ్డలు ఉన్నారని ఎంత వాస్తవమో, కుటుంబం కొరకు వారి విలువల కొరకు కట్టుబడే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. వారు ఎవరైతే అన్మెచ్యూర్డ్గా ప్రవర్తించే వాళ్ళను కూడా భరించే పురుషులు ఉన్నారంటే ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళు అలా కంట్రోల్లో ఉంటారు. అవి తట్టుకోలేరు. ఆ తట్టుకోలేని టైంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏంటంటే తాగేసి తాగుబోతులైనా అయిపోతారు. ఆ బాధను తట్టుకోలేకపోతే సూసైడ్ అయినా చేసుకుంటారు, లేదా మొత్తానికి అన్నీ వదిలేసి హిమాలయాలకు పోతారు. దద్దునికి పోయింది. లేదా మొత్తానికి చెప్పండి సన్యాసి అయిపోతాడు. ఈ సంవత్సరం నేను ఎదలేకపోతున్నానని, నేను భరించలేకపోతున్నాను. అందుకే ఏంటి ఇవన్నీ అంటే ఈ పురుషుల్ని అర్థం చేసుకునే మరో పురుషుడు ఉన్నాడంటే ఆడేమాత్రం నేర్చుకుంటాడు. ఆడు నువ్వు ఒకటే. తాడిపల్లిగూడెంలో పెట్టారంట కొత్తగా సంఘం, భార్య బాధితుల సంఘం. శ్రీకాంత్ అనే దగ్గర ఉంది నెంబరు, అడగండి. సేవ్ చేసుకున్నాడు, మరి ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఆయన ఎప్పుడు ఆ నెంబర్ డిలీట్ చేయడు. బాగా భార్య బాధితుల సంఘం. అవి భార్య వల్ల బాధలు ఉంటాయి. ఇంట్లో అమ్మ వల్ల బాధలు ఉంటాయి. అత్త వల్ల బాధలు ఉంటాయి. మామ వల్ల బాధలు ఉంటాయి. తండ్రి వల్ల బాధలు ఉంటాయి. ఇంట్లో పుట్టిన పిల్లల వల్ల బాధలు ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇవి ఎవరికి చెప్పుకోలేక వీడు ఏమవుతున్నాడు, దాచిపెట్టుకుంటాడు. ఒకేసారి బ్లోట్లా పేలిపోతాడు. ఆ పేలిపోయిన పేలుడే చచ్చిపోతాడు. తట్టుకోలేకపోతాడు. ఎంత సంపాదిస్తే దేనికండి? నా వెనకున్న వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేనప్పుడు. ఓ పురుషుడా, నీకే చెప్తున్నాను. నా సహోదరులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, నా జత పని వారులారా, మీ అందరికీ నేను సెలవిస్తున్నమాట. నువ్వు ఎంత ఏడాలనుకుంటున్నావు అంత ఏడ్చేయి రాత్రి. నీకే చెప్తున్నాను. నీకే చెప్తున్నా అంటున్నాడు బైబిల్లో. నీకే, ఏ పురుషుడా, నీకే నేను చెప్తున్నా. ఎమోషన్స్ని కంట్రోల్ చేయకండి, దాన్ని ఎక్స్పోజ్ చేయండి. కానీ దాన్ని అర్థవంతంగా ఎక్స్పోజ్ చేయండి. ఎంత ఏడవాలో ఏడవండి, ఎంత బాధపడాలో అంత బాధపడండి. ఎందుకంటే బైబిల్ ఇలా అంది, దుఃఖపడువారు చెప్పండి ధన్యులు. మన ఎమోషన్స్ని బట్టి దేవుడు అంటున్నాడు ఇదిగో బ్లెస్డ్ పీపుల్ మీరు. అందులో మనకు ఒక రాయితీ ఉంది. ఏడ్చే వాళ్ళ ధన్యులు అంటే ఏడవండి. ఆ ఏడ్చే దానిలో ధన్యత ఉంది. అది ఎలా ఏడవాలంటే క్రైస్ట్ అంటున్నాడు, నేను ఏడ్చినట్టే ఏడవండి. ఆశ్చర్యం, అద్భుతంగా కనిపించే మాటని చెప్పిన, ఈ భూమి మీద జీసస్ బతికినప్పుడు ఏడ్చాడు. ఈ భూమి మీద క్రైస్తు సంచరించినప్పుడు, యేసుక్రీస్తు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు పలుమార్లు ఏడ్చాడు. ఆయన ఎవరు తెలుసా? ఒక పురుషుడు, సకాల పురుషుడు. ఆయన పేరే సోకాళ్ళ పురుషుడు. అంటే ఆయన వ్యాధికి గురయ్యాడు, బాధకు గురయ్యాడు. గెత్సెమనే వనంలో ఆయన బీపీ లెవెల్స్ పెరిగిపోయాయి. ఆయన ఎమోషన్స్ చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయాయి. ఎక్కెక్కేడ్చాడు, ఆడపిల్లలా ఏడ్చాడు. ఎంత ఏడవాలంత ఏడ్చాడు. ఆ ఏడ్చిన ఆయన, అనుభవాలు ఉన్న ఆయన, మనలాంటి బాధల గుండా వెళ్ళిన ఆయన, మన ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, దుఃఖపడువారు ధన్యులు.
దుఃఖపడేవారు ధన్యులు, వారు వాదార్చబడతారు. ఆయన ఎందుకు అంత పెద్ద మాట అంటున్నాడంటే ఆ ఎబ్రీ పత్రికలు అంటున్నాడు. ఒక్కసారి చూడండి ఎబ్రీ పత్రిక, త్వరగా ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు. మనం ఒప్పుకొన్న దాన్ని గట్టిగా చేపట్టుతాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయాల్లో మన వలనే శోధింపబడి ఆయన పాపము లేనివాడు. ఇప్పుడు చెప్పండి, ఆయనకి యాంగ్రీ ఉంది, ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి, ఆయనకి క్రైసిస్ ఉంది, ఆయనకి లోన్లీనెస్ ఉంది. ఆయన కూడా ఒక మగాడు ఈ భూమి మీద ఎంత బాధపడతాడో అంతగా బాధపడాడు. గమ్మత్తుడు చెప్పిన ఆయన సొంత సహోదరులు ఆయన అర్థం చేసుకోలేదు. తండ్రి కానీ తండ్రి తను సరిగ్గా అర్థం చేసుకోలేదు. తనకి కన్నిన తల్లి ఎవరైతుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆయన పిచ్చోడు అనుకున్నారు. తన వెనకాల పుట్టిన అక్క, తన వెనకాల పుట్టిన చెల్లుళ్ళు, తమ్ముళ్ళు మా అన్నయ్యకి పిచ్చి పట్టింది అన్నారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆయనకు కూడా ఉన్నాయి. తన ఇంట్లో వాళ్ళు యాంటీ అయ్యారు, తన ఈదులో వాళ్ళందరూ యాంటీ అయ్యారు, తన ఊరంతా నజరేత్ ఆయనకి యాంటీ అయిపోయింది. అలాంటి టైంలో ఆయన ఎమోషన్స్ బాగా వినండి. తన ఇంట్లో ఏదో అన్నారని ఏడ్చినట్టు బైబిల్లో లేదు. తన ఊర్లో వాళ్ళు ఏదో అన్నారని ఇంట్లో వాళ్ళు, ఈ ఊర్లో వాళ్ళు ఏదో అన్నారు ఏడ్చినట్టు బైబిల్లో లేదు. కానీ ఆయన ఏడ్చాడు. తన స్నేహితులు బాగా వినండి, తను వదిలిపోయినందుకు ఆయన ఏడవలేదు, కానీ ఆయన ఏడ్చాడు. ఆయన ఎందుకు ఏడ్చాడంటే బైబిల్ అంటుంది తండ్రి చిత్తం కోసం ఏడ్చాడు, దేవుని మహిమ కోసం ఏడ్చాడు, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఏడ్చాడు. అందుకే ఏ పురుషులు ఎవరైతే ఉన్నారో, ఓ పురుషుడా నీకు నాకు చెప్తున్నాడు, నువ్వు ఏడు కానీ నీ భార్య కోసం ఏడు, నువ్వు ఏడు నీ స్నేహితుల కోసం ఏడవద్దు, నువ్వు ఏడు, నువ్వు ఎంత ఏడవాలో ఏడు. ఆ ఏడ్చేది దేవుని కోసం ఏడు, నువ్వు ధన్యుడు అవుతావు. దుఃఖపడేవారు ధన్యులంటే ఎలా ధన్యులు? నీ అప్పుల కోసం ఏడితే ధన్యుడు అవ్వు, నీ భార్య కోసం ఏడిస్తే ధన్యుడు అవ్వు, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం ఏడిస్తే ధన్యుడు అవ్వు, నీకు మంచి భార్య భర్త రాలేనందుకు, లేదా నీ అత్తమామలు నిన్ను అర్థం చేసుకున్నందుకు ఏడిస్తే ధన్యుడు. వాళ్ళు ఏడిపిస్తారు, అలానే ఉంచు, అలానే తాయి, ఒక నవ్వు వదిలాయి. కానీ ఒక విషయం కోసం మాత్రం ఎక్కేడు. ఆ విషయం తెలుసా, దేవా ఈ బాధల్లో, ఈ కష్టాల్లో, ఈ కన్నీళ్ళలో, ఈ అర్థం చేసుకోలేని ఈ కుటుంబంలో నీ చిత్తాన్ని నేను తుదముట్టుకు నెరవేర్చలేనేమో అని ఏడుస్తున్నాను ప్రభువా అని ఏడు. ఆయన చిత్తం కోసం ఏడు, ఆయన ప్రార్థనలో ఏడు, ఆయన వాక్యం కోసం ఏడు, ఆయన మాటల కోసం ఏడు. అవసరమైతే బీపీ తెచ్చుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెమట రంధ్రాల్లో నుంచి రక్తం వచ్చిందంట అని అడుగుతున్నాను. ఎందుకు రక్తం వచ్చిందంటే ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పనా? తన భార్య మీద కోపం వచ్చి కాదు, గుర్తుపెట్టుకోండి. తనకు భార్య లేదు, తన కుటుంబం మీద అంత బీపీ ఎందుకు వస్తుంది ఆయనకి? ఆయన ఏ చెట్లని గుద్దలేదే, ఆయన ఏ గోడల్ని గుద్దలేదే, ఆయన ఏ వస్తువుల్ని తన్నలేదే, ఆయన ఎక్కడ ఎవరి మీద గట్టిగా అరవలేదే. ఆయన గట్టిగా అరిసరిసి ఏడుస్తున్నది ఏదైనా ఉందంటే ప్రార్థనలో, నా దేవా నా దేవా నా దేవా, ఈ శారీరకమైన కష్టంలో, ఈ మానసికమైన ఇబ్బందుల్లో, ఈ సమస్యల్లో దేవా నేను చేతులెత్తి తరుస్తున్నాను ప్రభువా, ఈ పాత్ర నేను పోషించలేమని భయం వేస్తుంది. నీ చిత్తమైతే ఈ పాత్ర కొంచెం గ్యాప్ ఇవ్వు, లేదా ఇది మోయట నీ చిత్తమైతే మోయగలిగే శక్తి నువ్వు ప్రభువా. నేను అడుగుతున్నాను, మగాళ్ళందరిని అడుగుతున్నాను, ఎప్పుడన్నా దీనికోసం ఏడ్చారా? పిల్ల తిట్టింది అని ఏడిసే వాళ్ళు ఉన్నారంటే సన్నాసి గల్లందరూ. పోయిడితే ఇలా ఎడుతున్నాడు, ఒకటి ఎలాగ మా ఆవిడకి తిడుతుందండి పోలోమని. మీ ఆవిడకి తిడుతారా? ఆడెవడో ఫోన్ చేశాడు, ఫోన్ చేసి మొన్న ఇప్పుడు చేశాడు, నా పక్కన ఒకరు చేసినప్పుడు అని మా ఆవిడ ఆవిడ మాట అనబోదు నేనేం చేయను చెప్పు, ఇదే అడిగాను నేను. మాట అంటలేదని ఆడాడు, ఏడకరా చిరాకు ఉంది,
ఆవిడ మాట అడుగుతున్నా, ఏం చేయమని, ఏం చేస్తావు? ప్రార్థన చేయ ఆవిడ కోసం. ఏం చేస్తావు? వదిలేమని చెప్తావా? బయటపడమని చెప్తామా? మా ఆవిడ మాట పిల్లం కొట్టిందని ఏడ్చుకుని అడుగుతుంది. దానికి ఆడొచ్చా? మేనహుడ్ అది. పిల్లం తిట్టిందని ఏడొచ్చా? అత్తేదో అందని ఏడొచ్చా? మామేదో అన్నాడని ఏడొచ్చా? అప్పుల కోసం నడుతున్నారు. మగాడి ఇటు కోసం ఏడొచ్చా? చికా కనిపించట్లేదు. నడుతున్నారు. వాళ్ళు ఏడ్చే కొద్ది గుర్తుపెట్టుకోండి. విన్నాను, నేను నీ కోసం ఏడను. చెప్పండి. నా దేవుని చిత్తానికి నువ్వు అడ్డొస్తున్నందుకు నీ కోసం కూడా ప్రార్థన చేసి ఏడుస్తానే తప్ప నీ మాటలకు నేను ఏడవను. నువ్వు తెచ్చిన ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ నా బుర్రకి పిచ్చెక్కిపోతున్నా ఈ ప్రాబ్లమ్స్ కోసం నేను ఏడను. ఎందుకంటే నా ఏడుపు, నా కన్నీటి బట్టు ఇలువ నాకు తెలుసు. నా దేవుని కోసం తప్ప నేను దేని కోసం ఏడవను. స్వకాల పురుషుడు మనకు నేర్పిస్తున్న మోడల్ ఏంటో తెలుసా? దేవుని కోసం ఏడవండి. ఆయన అనుభవం లేనివాడు కదట. మన ప్రధాన యాజకుడు అనుభవం లేనివాడు కదట. మన వలే సమస్త విషయాలలో శోధింపబడి అనుభవం లేనివాడుగా లేడట. మన వలే అన్ని విషయాల్లో గుర్తుపెట్టుకోండి, అనుభవం ఉన్నవాడు కనుక మనందరూ చెప్తున్నాడట, మీకు ఏ బాధ ఉన్నా ఆయన అన్నాడు, నన్ను చూడండి, శ్రమలను జయించే శక్తి వస్తుంది మీకు. ఒక ఉదాహరణ చెప్పి నేను త్వరగా ముగిస్తాను. మనం పడుతున్న బాధలకి, ఇబ్బందులకి, సమస్యలకి, దుఃఖానికి, సంతోషం లేని పనులకి, భ్రమపరిచే కొన్ని కార్యాలకి, ఇవన్నీ పురుషుల్లో ఈ సమాధానం లేని ప్రశ్నలతో ఉర్రోతులుకుపోయి జీవితం అయిపోయిందిరా అని కృంగిపోయేవారు ఎవరైనా ఉంటే, ఈ ఫోటో ఎందుకని నాకు దొరకలేదు, యుఎస్ఏలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిస్టర్ వాంగ్ ఎవాంజలిస్ట్ పాస్టర్ గారు అన్యాయంగా తనకు వయసుకు వచ్చిన కొడుకుని ఒక పనికి మాలినోడు చంపేశాడు. మిస్టర్ వాంగ్ ఆ దైవజన్ యొక్క కొడుకుని చంపేశారు దారుణంగా. వాంగ్ వచ్చాడు, పర్మిషన్ తీసుకున్నాడు, ఆఫీసర్ని బతుకులాడుకున్నాడు. ఆ చంపేసినోడికి కోర్టు పనిష్మెంట్ ఇచ్చింది, వాడికి జీవిత ఖైదీ చేశారు. ఆ జీవిత ఖైదీ చేసిన వాడిని పలకరించాలి, నా కొడుకుని చంపునోడు నేను చూడాలనుకుంటున్నాను, దయచేసి నాకు పర్మిషన్ ఇప్పించండి అని అడిగాడు. వాంగ్ లోపలికి వెళ్ళాడు, జైలు లోపలికి. నీకు పెరోల్ మీద బెయిల్ పెట్టించి నేను బయటకు రప్పిస్తాను. కానీ నా కుమారుడు వయసే నీకుంది, నా కుమారుడిని ఎందుకు చంపావని నేను అడగట్లేదు. నా కొడుకుని ఎందుకు అంత చిత్రవద గురి చేసి చంపేశాను నేను అడగట్లేదు. కానీ ఒక మాట నేను అడుగుతున్నాను, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరిస్తావని అన్నాడంట. ఖైదీగా ఆశ్చర్యం వేసింది. ఏంటి, నీ కొడుకుని చంపిన విషయాలు నువ్వు డిస్కషన్ చేయకుండా నువ్వు నమ్మిన దేవుడిని నమ్మమని ఎలా అడుగుతున్నావంటే, మరో మాట కూడా నేను అడుగుతున్నాను, నేను బయటికి రప్పిస్తాను నా కుమారుడా. నాకు ఎలాగో కొడుకు లేడు కనుక, జరిగింది హిస్టరీలో మీరు చదువుకోండి కావాలంటే, నాకు ఎలాగో కొడుకు లేడు కనుక నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వే నా కొడుకుగా ఉంటావని అడిగాడంట. ఆ మాటకు సలించిపోయాడు ముద్దాయి. నీ కొడుకుని చంపి నన్ను కొడుక అని పిలుస్తున్నావు, నీ కుమారుని చంపి నన్ను కుమారుడు అని పిలుస్తున్నావు, నాకు బెయిల్ పెడతాను అంటున్నావు, నన్ను బయటకు తీసుకొస్తాను అంటున్నావు, నన్ను బయట పడేస్తాను అంటున్నావు, పైగా ఒక మాట నన్ను అంటున్నావు, ఐ అడాప్టెడ్ టు యూ, నిన్ను నేను దత్తత తీసుకుంటాను అంటున్నావు. ఈ లవ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీకన్నా ఘోరాతి ఘోరమైన హంతకుడిని పలుమారు అనేకుల్ని మాటలతో చంపేశాను నేను. నా జీవిత భాగస్వామిని, నా స్నేహితుల్ని పలుమార్లు ఆత్మీయంగా నేను చంపేశాను. ఈ హంతకుడిని ప్రేమించిన ఆ దేవుడు నాకు ప్రేమను చూపించాడు కనుక, మైసాన్ నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను, నా కొడుకుగా ఉంటావంటే ఏడ్చి కాలు పట్టుకుని, జీవితంలో ఎంత పెద్ద తప్పు చేస్తే నాకు అర్థమవుతుంది, నేను చచ్చినంతకాలం నేను నీ కొడుకుగానే బతికేస్తానని కొడుకు అయిపోయాడు ఖైదీ. నేను ఒక విషయం చెప్తున్నాను కదండి, నేను అడుగుతున్నాను, మన ప్రియుల్ని చంపినోడు ఎవడైతే ఉన్నాడో, మనం ఆత్మీయంగా బాహ్యంగా ప్రేమించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాంటి వ్యక్తి మన కళ్ళ ముందుకు వచ్చి వాళ్ళని చంపేసిన వాళ్ళు మన ముందుకు వచ్చి
మనల్ని నాశనం చేసిన వాళ్ళు మన ముందుకు వచ్చి, మన కళ్ళ ముందు మన చావును కోరుకున్న వాళ్ళు మన ముందుకు వచ్చినప్పుడు చిరునవ్వుతో వాళ్ళని ఎలా పలకరించాలనే ఆ యాటిట్యూడ్ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది చెప్పిన? స్వకాల పురుషుడు నీ లైఫ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే వస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నాడో, నీ ఎమోషన్స్ ధన్యత కంటే నిన్ను కొట్టిన వాళ్ళని కొట్టకుండా, నిన్ను తిట్టిన వాళ్ళని తిట్టకుండా, నిన్ను బ్లేమ్ చేసిన వాళ్ళు నువ్వు బ్లేమ్ చేయకుండా, నీ శత్రువును కూడా నీ చిరునవ్వుతో నువ్వు ఎప్పుడు పలకరించగలవో చెప్పనా? నీ లైఫ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా క్రైస్ట్ ఉన్నప్పుడు. వాంగ్ మిస్టర్ వాంగ్, ఇంత లవ్ నువ్వు ఎలా చూపించగలుగుతున్నావంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి. ఇప్పుడు చెప్పండి, పురుషులు ఎమోషన్స్ తట్టుకోగలరు అంటే తట్టుకోగలరు. ఎప్పుడు తట్టుకోగలరు అంటే పురుషులైన వారందరికీ బైబిల్ ఇస్తున్న సలహా, నీ లైఫ్లో క్రైస్ట్ ఉంటే తట్టుకోగలరు. నీ కోపాన్ని ఎలా ప్రదర్శించాలి నీకు అర్థమవుతుంది. నీ కోపంలో మళ్ళీ చెప్తున్న న్యాయం ఉంటుంది, నీ కోపంలో లీగాలిటీ ఉంటుంది, నీ కోపంలో జస్టిస్ ఉంటుంది. గుర్తుపెట్టుకో, నువ్వు కోపపడ్డావంటే దానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు కోపపడ్డావంటే కుటుంబం మేలు కోసం కోపపడతావు. నువ్వు కోపపడ్డావంటే దేవుడు అంటాడు వెరీ గుడ్, నేను నీ సైడే స్టాండింగ్ తీసుకున్నాను అంటాడు దేవుడు. గుర్తుపెట్టు, ఎందుకంటే నా కోపానికి అర్థం ఉంటుంది. ఎందుకంటే నేను ఎంత కోపపడతానంటే నా లైఫ్లో నాకు తెలుసు దేనికి కోపపడాలో, దేనికి కోపపడకూడదో, దేనికి నవ్వాలో, దేనికి నవ్వకూడదో, ఏవి భుజాన్ని వేసుకోవాలో, ఏవి వేసుకోకూడదో నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే నేను క్రైస్ట్ని ఫాలో అవుతున్నాను కనుక. నా కన్నీరు దేనికి పడితే దానికి అర్థంగా ఉపయోగించను, నా ఆనందాన్ని దేనికి పడితే దానికి అర్థంగా ఉపయోగించను, నా బాధని దేనికి పడితే దానికి, ఎక్కడ పడితే అక్కడ నా బాధను నేను బయట పెట్టను. నేను బాధపడ్డానంటే ఒకే ఒక విషయం కొరకు, దేవా నీ చిత్తమే సిద్ధించుగాక అని బాధపడతాను. ఇది ఎవరు నేర్పిస్తున్నారంటే నీకు నాకు నేర్పిస్తున్నది. గుర్తుపెట్టుకోండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. క్రీస్తుని చూస్తే ఇంకా ఏముండొచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, ఏమీ లేని టైంలో, ₹10 సంపాదన లేని టైంలో, పేకల్లోతు బాధల్లో కూరుకుపోయిన టైంలో, అలాంటి విషయాల్లో కృంగిపోకుండా ఆనందంగా జీవితాన్ని గడపాలి అంటే దానికి సూత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రైస్ట్ని ఫాలో. క్రీస్తుని వెంబడించి పూరు గుడుసులో ఉన్న వాళ్ళు చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. పూరు గుడుసులో ఉన్న, కటిక నేల మీద నిద్రపోయినా, పాసన్నం పరమన్నం అలా తిన్నా ఆనందంగా ఎప్పుడు ఉండగలమని చెప్పినా, నా లైఫ్లో క్రైస్ట్ కేంద్రం అయిపోవాలి. గుర్తుపెట్టుకోండి. అందుకే తిమోతితో పౌలు అంటాడు, ఆయన సంతుష్టి సహితమైన దైవభక్తి చెప్పండి అప్పలాభం. అప్పుల్లో ఉన్న ఒక ధైర్యం ఉంటుంది, బాధల్లో ఉన్న ఒక ధైర్యం ఉంటుంది, ఈ నాన్న వాళ్ళందరూ వ్యతిరేకమైపోయిన ఒక ధైర్యం ఉంటుంది, నీ భార్య నిన్ను అర్థం చేసుకోకపోయిన ఒక ధైర్యం ఉంటుంది, నీ స్నేహితులు నిన్ను అర్థం చేసుకోకపోయిన ధైర్యం ఉంటుంది, నువ్వు మేలు కోరిన వారే నీకు అన్యాయం చేసిన ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి మీద నేను వెంబడిస్తున్న ప్రభువు కూడా అదే జరిగిందన్న ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం నన్ను బలపరుస్తుంది. అందుకంటున్నాడు శిష్యులు కానీ తను కూడా వెంబడించిన ప్రతి ఒక్కరిని అన్నాడు, ఫాలో మీ. ఫాలో ఇవ్వమంటే వెనకాల రమ్మని కాదు, నేను ఎందుకు ఏడుస్తున్నానో గమనించండి, నేను ఎక్కడ ఆనందం పొందుతున్నానో గమనించండి. నాలా ఉండడానికి నా యాటిట్యూడ్ మీరు అలవాటు చేసుకోండి. నాలా ఉండడం మీరు నేర్చుకుంటే ఇతరులు తిడుతున్నప్పుడు ఆ తిట్టును కూడా చెప్పండి, ఆనందంగా స్వీకరిస్తారు. ఆయన అన్నాడు, మనుషులు మిమ్మల్ని నిందించి, మనుషులు మిమ్మల్ని బాధించి, మనుషులు మీరు వ్యర్థంగా మిమ్మల్ని కాని మాట్లాడినప్పుడు నా నామమును బట్టి మీరు చెప్పండి సంతోషం. ఎవరో ఒక మాట అంటే ఎందుకు కృంగిపోతున్నావు, సంతోషించు. ఎవరో ఒక మాట అంటే ఎందుకు అలా బెంగపెట్టుకుంటున్నావు, సంతోషించు అంటారు. ఇప్పుడు వీళ్ళు కాకపోతే రేపు వాళ్ళు అంటారు, వాళ్ళు కాకపోతే వీళ్ళు అంటారు, వీళ్ళు కాకపోతే వీళ్ళు అంటారు, వీళ్ళు కాకపోతే వీళ్ళు అంటారు, వీళ్ళంతా నాకు తంటాయి కూర్చుంటారు అంటారు. కానీ అనని, నన్ను నిన్నైనా అనని, నేను ఒకటి మాత్రం ఫిక్స్ అయ్యా, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నన్ను విడవడు ఎడవాయుడు. ఆయన నాతో ఉంటే నాకు ఎన్ని జరిగినా ధైర్యంగా ఉంటా, అప్పుడున్నా ధైర్యంగా ఉంటా, రోగమన్నా ధైర్యంగా ఉంటా. నన్ను అందరూ వదిలేసి ఒంటరిగా పోయినా
ఆ చెట్టు కింద కూర్చొని ఒక మగాడిగా బిక్కుమని నా మోకాల్లోకి నా తలకాయ దించుకుని నేను కృంగిపోయి నా గడ్డం కింద చేతులు పెట్టుకుని నేను దిగేలుగా ఉన్నా. నాకు ఎక్కడో తెలియని ధైర్యం ఏంటి చెప్పిన, నా క్రైస్ట్ నాతో ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నా నామం నిమిత్తం మిమ్మల్ని అన్నప్పుడు గంతులేయండి, సంతోషించండి. నా కోసం బతుకుతున్నప్పుడు మీకు వ్యతిరేకతలో ప్రారంభం, మీ కుటుంబంలోంచి మీకు వ్యతిరేకతలో ప్రారంభమైనప్పుడు మీరు ఎగిరి గంతేయండి. నేను త్వరలోనే రాబోతున్నాను. వాని క్రియ చెప్పిన ప్రతి వానికి ప్రతిదండన చేయబోతున్నాను. నీతియుక్తంగా బ్రతికిన వానికి నీతి కిరీటాలు అనుగ్రహించడానికి త్వరలోనే. ఆ ఒక్క హోప్, మళ్ళీ చెప్తున్నాను, ఆ ఒక్క నిరీక్షణ, ఆయన ఇచ్చిన మాట ఏదైతుందో దేన్నైనా జయించేయాలనిపిస్తుంది. నా బాస్ నన్ను తిట్టినా నాకు బాధ అనిపించదు. నా లైఫ్ పార్ట్నర్ నా కోసమే సెట్గా మాట్లాడినా నాకు బాధ అనిపించదు. నా స్నేహితులు నా మీద కాని మాటలు మాట్లాడినా నాకు బాధ అనిపించదు. నాతో నిద్రపోయి, నాతో తిని, నాతో ఉండి ఎవరైతే ఉన్నారో నా స్వజనులు నాకు వ్యతిరేకమైపోయి నాకు బాధ అనిపించదు. ఎందుకు చెప్పనా, అందరూ నన్ను విడిచిపోయినా చెప్పండి, దేవా నీవు నన్ను విడిచిపోవు. పురుషుడంటే ఎలా ఉండాలి? సెక్స్ కాదు. పురుషుడంటే ఎలా ఉండాలి? ఫిట్నెస్ కాదు. పురుషుడంటే ఎలా ఉండాలి? ఫైనాన్స్ మాత్రమే కాదు. పురుషుడంటే ఎలా ఉండాలి? పరలోకమందున్న దేవుడు పురుష లక్షణాలతోనే పిలువబడ్డాడు కనుక, ఆయన పురుషుడుగానే తనను తాను పరిచయం చేసుకున్నాడు కనుక, ఆ దేవుడు భూమి మీదకి వస్తే ఆయన ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తిస్తేనే వాడు సంపూర్ణమైన పురుషుడు. ఆ పురుషుడు ఎలా ప్రవర్తించాడు చెప్పిన, శత్రువులను కూడా సంతోషంతో పలకరించాడట. ఆ పురుషుడు ఎలా ప్రవర్తించాడు తెలుసా? ఎక్కడ ఏడవాలని తెలిసి ఆయన కోసం మాత్రం ఏడ్చాడట. ఆ పురుషుడు ఎలా ఉన్నాడంటే, ఈ భూమి మీద తలవాల్చుకోవడానికి చోటు లేకపోయినా, ఆయనకి గుప్పెట స్థలం ఆయనకి లేకపోయినా చెప్పండి, నిండుగా బతికేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, పురుషులు అనగానే సంపాదించాలంటే సంపాదించాలన్న గంజా వ్యాపారం పడి ఎదవా, సంపాదించాలి అలానే అడదుగులు ఎదిగిపోతావా? పురుషుడంటే సంపాదన అయితే ఎలాగోలాగా ఎదిగాలని గంజా వ్యాపారాలు దొరికేసిన వాళ్ళు లేరు. పురుషుడు అనగానే సెక్స్ అనగానే సుఖవేదలు తెచ్చుకుని చచ్చిన వాళ్ళు లేరు. కుటుంబానికి అంటించిన వాళ్ళు లేరు. పురుషుడు అనగానే కోపాన్ని ప్రదర్శించడమే కుటుంబం అనుకుని ఆవేశంలో భార్యని చంపేసిన వాళ్ళు లేరు. పురుషుడు అనగానే ఇలానే ఉండాలి, వస్తువుల్ని గిరాయన్నప్పుడు ఆ గిరేసిన వస్తువులు తగలకూడని చోట పిల్లలు తగిలి చనిపోయిన పిల్లలు లేరు. అర్థం, ఈ సమాజం రాంగ్ డెఫినేషన్ చెప్తుంది పురుషులు అంటే. కానీ బైబిల్ చెప్తుంది పురుషుడు అంటే ఎలా చెప్పినా, ఇదిగో ఒక దేవుడు ఒక రోజు ఇలలోకి వచ్చాడు, ఆయన పురుష ఆకారంలోకి వచ్చాడు. ఎలా ఉండాలో పురుషులందరికీ చెప్పండి ఒక రోల్ మోడల్ చూపించాడు. పురుషులారా, మీరు అన్ని విషయాల్లో చెప్పండి, మీ భార్యని చెప్పండి ప్రేమించండి. అన్ని విషయాల్లో అంటే అన్నీ, ఏడని అడగండి బ్రాకెట్లో, అన్ని విషయాల్లో. ఎన్ని విషయాలు అంటే అన్నీ. నీకు నచ్చని మాట్లాడి చెప్పిన, ఆవిడ నిన్ను అర్థం చేసుకోకపోయినా కూడా నువ్వు ప్రేమించాలి. అప్పుడప్పుడు ఇలా అనే మాటలకి మనకి ఎలా ఉంటుంది చెప్పండి ఓపెన్ అయిపోయింది పర్లేదు. అప్పుడప్పుడు అలానే మాట గుద్దితే మొత్తం 250 ఎముకలు ఇరిగిపోయి అంత కోపం వస్తుంది. కానీ గుద్దం అప్పుడు ఆ జుట్టు ఇలా పట్టుకొని ఫడా అని 2 గుద్దేలు అనిపిస్తుంది. అర్థం వాళ్ళ మాటలు అలా ఉంటే అప్పుడు ఆ పల్లెరికి మాటలు భరించలేము, మనం ఏమైనా భరిద్దాం. కానీ అలా వెళ్ళిపోతే కుదిరికి వెళ్ళకుండా డైలాగ్ వేస్తుంది మనకి. అక్కడ అలా గొడవ జాగాలనిపిస్తుంది అని అడుగుతా. ఆ బింది మీద ఎత్తేయాలంటే ఆ గ్యాస్ స్టవ్లో ఇలా కానీ అనం ఏదో కొట్టినారని దెబ్బలు కొట్టి మళ్ళీ 2 దెబ్బ కొట్టలేం. ఏదో చెప్పినా నేను క్రైస్తవులు ఫాలో అవుతున్నాను. ఆవిడనే మాటలకు ఎప్పుడో వదిలేయాలి, అదనే మాటలకు ఎప్పుడో దెబ్బకు చంపేయాలి. కానీ నేనేం అనకుండా వదిలేస్తున్నానంటే గుర్తుపెట్టుకోండి, నేను క్రైస్తవులు ఫాలో అవుతున్నాను. బాధ నేను దిగుమెంగు చేసుకుంటున్నాను, నేనే అనుకుంటున్నాను. ఒక దెబ్బ ఇచ్చారు కొట్టినా మళ్ళీ అలా ఇలా తిరిగి వచ్చి నేనే కౌగులించుకుని మళ్ళీ నేనే సర్లే అంటున్నాను. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి నేను కాపురం చేస్తున్నాను. ఇలా చేయగలం అంటే చేయగలం.
భార్య అర్థం చేసుకోకపోయినా, అత్త అర్థం చేసుకోకపోయినా, మామ అర్థం చేసుకోకపోయినా, నాన్న అర్థం చేసుకోకపోయినా, అమ్మ అర్థం చేసుకోకపోయినా, పుట్టిన పిల్లలు మనకు తగిన ప్రేమను ఇవ్వకపోయినా ఎలా భరిస్తున్నారంటే, నా ప్రభువు నన్నే భరించాడు. చెప్పండి, నేను వీళ్ళని భరించలేనా? భరిస్తాను. నాకు ఓపిక వచ్చింది ఆయన బట్టి, నాకు అర్థం చేసుకుని వచ్చింది ఆయన బట్టి. తన సంఘాన్ని భరించిన ఆయన నా సంసారాన్ని కూడా చెప్పండి భరిస్తాను. ఇప్పుడు చెప్పండి, పురుషుడు అంటే చెప్పిన ఏడవండి, ధన్యకరంగా ఏడవండి, ఫిట్గా ఉండండి. ఆ బలాన్ని దేవుని కోసం, నీ కుటుంబం కోసం ఆశీర్వాదకరంగా వాడండి. ఫిట్నెస్ మెయింటైన్ చేయండి. ఎంత తినాలి అంతే తినండి, ట్యాంకులు పెంచకండి, మంచిగా ఉండండి. కానీ ఆ అందాన్ని ఏదైతే ఉందో ఆ బలాన్ని నీ కుటుంబానికి రక్షణ కవచంగా వాడడానికి ప్రయత్నం చేయండి. తన సంఘాన్ని ఆయన అలా కాపాడుకున్నాడు. తన సంఘం కొరకు ఆకలి దప్పులుతున్నాడు. సంఘమైన తన భార్య కొరకు అసూలు బాసాడు. తన సంఘం కోసం మోకాలి మీద అరిగిపోయాడు. నీ కుటుంబంలో నీ సంఘం ఏంటి చెప్పిన? నీ సంసారమే నీ సంఘం. ఆ సంఘం కోసం ఎంతగా భరిస్తో భరించు. పురుషుడా, సంపాదించు. నేను అర్థం చేసుకోకపోయిన వారి కోసం కూడా నువ్వు సంపాదించు. నీ శత్రువులైన వారిని కూడా అర్థం చేసుకోవడానికి సంపాదించు. ప్రేమగా చూడు, బలంగా ఉండు, ఆశీర్వాదకరంగా మారిపో. నీ కోపం మీద వస్తే ఎంత ఏడవాలో మోకాళ్ళు వేసి చెప్పండి, దేవా ఈ బాధలు నాకు అడ్డొస్తున్నాయి, తీసేయమని నేను అడగను, కానీ తట్టుకునే శక్తి నాకు ఇవ్వయ్యా. నీ చిత్తమైతే, ఇది మోయట నీ చిత్తమైతే మోయగలిగే శక్తిని నాకు చెప్పండి దయచేయవయ్యని గత్యమనే వనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇది పురుష లక్షణం అంటే. ఇలా కాకుండా మేము పెద్ద ఇంట్లోకి వచ్చి పోలీసు వాళ్ళలాగా అలాగే ఇలాగేసి అది ఇది అన్నావంటే నీ పిల్లలు కూడా నేను ఏమనుకుంటా చెప్పిన, రౌడీ ఏదో వస్తాడు ఇంటికి అనుకుంటారు ఎవరు? నీ పిల్లలే. నువ్వు ఇంటికి వచ్చినట్టునే డాడీ అని పరిగెట్టుకు రావాలి. నువ్వు ఇంటికి వచ్చినట్టునే తలుపు డోర్ ఓపెన్ చేసిన వెంటనే నీ వైఫ్కి జంక పిల్లలాగా అమ్మయ్యా వచ్చేసాడు అనిపించాలి. నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంకా త్వరగా రావాలి కదండి అని అడిగేంత మాటలు నీ ముందు కనబడాలి. అలా కాకుండా 2 రోజులు ఇంట్లోనే ఉంటారా అని అడగకూడదు, గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా అడగాలి. నీ పిల్లలు నువ్వు వెళ్తుంటే ఏడుస్తూ రావాలి. ఎంత బ్యూటిఫుల్ సీనో తెలుస్తుంది. నీ పిల్లలు ఏడుస్తూ రావాలి. నీ భార్య కూడా వెళ్ళిపోతుంటే 70 సార్లు చెప్పాలి, త్వరగా వచ్చే అని. ఈ సీన్స్ అని అలవాటు చేసుకున్నట్టున్నాను. ఇది ఎవరి లక్షణం చెప్పిన? ప్రభు లక్షణం. ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన కోసం ఏడ్చారు. తన సంఘం, తన భార్య ఏడుస్తుంది, ప్రభా ఆయన పిల్లలు ఏడుస్తున్నారు, ప్రభా ఎప్పుడు వస్తా అంటే ఆయన అన్నాడు, ఇదిగో చెప్పండి త్వరలోనే వస్తున్నాను, ఎదురు చూడండి, నేనుండు స్థలంలో చెప్పండి మీరు ఉండులాగిన త్వరలోనే వస్తాను. ఇప్పుడు చెప్పండి, మ్యాన్హుడ్ అంటే చెప్పిన క్రైస్ట్ యాటిట్యూడ్ని అలవాటు చేసుకోవడమే మ్యాన్హుడ్. దట్ ఈజ్ మ్యాన్హుడ్. ఇది అలవాటు చేయండి, మీకు మీరే వింతకుంటారు, మీ ఫ్యామిలీకి వింతకుంటారు. ఈ యాటిట్యూడ్ అలవాటు చేసుకుని మీరు సెమినార్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బిహేవియర్ అలవాటు చేసుకోండి, మీరు ఖచ్చితంగా అడుగుతారు, అరే ఎంత మార్పు ఎలా అంటే అప్పుడు చెప్పండి, సోకాళ్ళ పురుషుడిని అంబడేస్తున్నానని చెప్పండి. ఆయన ఎవరు అని అడుగుతారు. ఆయన పేరు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఇన్నన్న నువ్వు ఏడవరంటే ఇక్కడ ఏడవను చెప్పండి, నాకు ప్రార్థన గది ఉంది చెప్పండి, అక్కడ ఏడుస్తానని చెప్పండి. నీ ప్రవర్తన, నీ మాట, నీ ధైర్యం, నీ బలము, నీ శక్తి, నీ నిర్ణయాలు, నీ దర్శనం నీ కుటుంబం వారికి, నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదం అవునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.